హలో అండి. ఈరోజు సీజనల్ ఫ్రూట్ తాటిపండుతో తాటిగారెలు ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది కదండీ అని చెప్పి ట్రై చేశానండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇలా బాగా పండిన తాటిపండుని తీసుకొని ఇట్లా పైన పీలంతా కూడా తీసేయాలండి. తీసేసిన తర్వాత పైన కొంచెం నీళ్లు చల్లుకొని ఒక 30 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ మనం పల్ప్ తీసుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది జల్లెడ యూజ్ చేస్తారు. నేను ఇట్లా కత్తెర తీసుకొని కొంచెం కొంచెంగా కట్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకొని గుజ్జంతా కూడా తీసేసుకున్నానండి. మీకు నచ్చితే గ్రేటర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో పల్ప్ అంతా కూడా తీసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ సూజీ వేసుకోవాలండి. మీరు ఇక్కడ ఇడ్లీ రవ్వనైనా వేసుకోవచ్చు. 1/4 కప్పు వరకు తాటి గుజ్జును, 1/2 కప్పు బెల్లము అన్నీ కూడా ఒకే కప్పుతో కొలతలు తీసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ ఏమీ అవసరం లేదండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇస్తే రవ్వ చక్కగా నాని గారెలు బాగా టేస్టీగా వస్తాయండి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ తర్వాత చూసారా గట్టి పడిపోయింది. ఇట్లా మనం ఒక పేపర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని గారెల్లాగా చేసుకొని బాగా కాగిన ఆయిల్లో రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన సీజనల్ ఫ్రూట్ తాటిపండుతో తాటిగారెలు రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.